నమస్కారం ధరణి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. వినుకొండ పట్టణం ఎంపీసీ ఫంక్షన్ హాల్ నందు సమైక్య క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. వినుకొండ పట్టణం నర్సరాపేట రోడ్లో గల రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం భవన్ నందు ఆల్ ఇండియా పెన్షనర్స్ డే దినోత్సవంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ చీఫ్ జీవి ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు గారు తదితరులు పాల్గొన్నారు. వినుకొండ మండలం వెటనరాజపల్లి వద్ద గల బదిరీల పాఠశాల నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిల జన్మదినం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అనాథ పిల్లల ఆశ్రమం నందు జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వినుకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బోయపాటి రామాంజనేయులు మాట్లాడుతూ, మా షర్మిలమ్మ మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని, అలాగే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పగ్గాలు చేపడుతుందని అన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ బీసీ నాయకులు కంచర్ల పూర్ణచంద్రరావు, మైనార్టీ పట్టణ అధ్యక్షులు నాగూర్ భాష, ఎస్సీ నాయకులు రెడ్డిమాస్ ప్రసన్న కుమార్, అడపాల శ్రీనివాస్, దేవా, విజయ్ కుమార్ మరియు తదితరుల నాయకులు పాల్గొన్నారు. ఈపూరు మండలం బోడిసెమ్మనవారి పాలెం వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. హిందూపురం నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న ఇసుక టిప్పర్ ఢీకొన్నాయి. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో మొత్తం 12 మంది ఉన్నట్లు, వారిలో ఒకరికి స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం. ప్రయాణికులను మరొక బస్సులోకి ఎక్కించి పంపించిన బస్సు డ్రైవర్ ఇసుక టిప్పర్ అతివేగం రాంగ్ రూట్లో రావడం వల్లనే ప్రమాదం జరిగిందని స్థానికుల కథనం ప్రకారం తెలుస్తుంది.